చీఫ్ గెస్ట్ ఎవరెవరైనా ఎదుర్కొంటున్నటువంటి ఆకాశమున వెలుపు అల్పకాలమునందు అది మనసునందు అట్లే నిలచు అట్టివే తొలకరి మెరుపు గల మా స్వామి ఉండి చోట గుడియు కలదు. నిజంగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు వేళ రావటం మనకు అదృష్టం. వారిని ముఖ్యంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా సభాధ్యక్షురాలుగా ఎంపీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక ముఖ్య అతిథులు మరి గోరింట్ల పుచ్చి చౌదరి గారు కూడా రావాల్సి ఉంది, వారు త్వరగా వస్తారు. అలాగే మన ముఖ్య అతిథులు చంద నాగేశ్వరరావు గారు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు, రూరల్ కోఆర్డినేటర్ గారు, గౌరవనీయులు, వారిని కూడా వేదికను అలంకరిస్తున్నాం. అలాగే భీమిరెడ్డి నాగేంద్ర గారు శాప్ డైరెక్టర్ గారు, వారిని కూడా వేదికను అలంకరిస్తూ ఉంటారు. అలాగే మరి డిఎస్డిఓ డిఎంఎం శాస్త్రి గారు, వారిని కూడా వేదికను అలంకరిస్తున్నాం. అలాగే పంచాయతీరాజ్ అధికారి గారు సునీల్ ఆర్మస్ట్రాంగ్ గారిని కూడా వేదిక అలంకరిస్తున్నాం. మరి ఈ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా వేదిక అలంకరిస్తున్నాం. అలాగే ఎంఈఓ తులసిదాస్ గారు కూడా వేదిక అలంకరిస్తున్నాం. ఇంకా అధికారులు ఎవరు ఉంటే దయచేసి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇలాంటి క్రీడా సంబరాలు సీఎం కప్ రాజమండ్రి అలాగే బొమ్మూరు పెద్దలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరున్నా కానీ మరి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇప్పుడు ఏం ప్రోగ్రామ్ ఆడుకోవడమే కదా డైరెక్ట్ గా. ఇప్పుడు మనకి ఈ జగనన్న క్రీడా సంబరాలు 2022 ఏపీ సీఎం కప్ సంబంధించిన లోగో ఒకటి, అదేవిధంగా బ్రోచర్ని మనకి గౌరవ ఎంపీ గారిని రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే ఓకే, రెండు పట్టుకో. సేమ్ ఇదేనా?
ఇప్పుడు ఇదేంటి 50 లక్షల రూపాయలు ఎవరికి ఇస్తారు వీళ్ళుగా? రూరల్ యూత్ సార్ 15 నుంచి 35 సంవత్సరాల లోపల రూరల్ యూత్ స్టేట్ ఫైనల్ స్టేట్ ఫైనల్ ఏంటి? వాలీబాల్ లేదు, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్. అంటే దేనికి దానికి 50 లేదా అన్నిటికి కలిపా? ఓకే. క్రికెట్ ఏమో ధవళేశ్వరంలో స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. అంటే అంటే ఏ కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ చేస్తున్నారా? ఓకే. జిల్లా జరుగుతుంది, జిల్లా తర్వాత జోన్ ఉంది, జోన్ తర్వాత ఆయన పుట్టినరోజు డిసెంబర్ 21 అప్పుడు స్టేట్మెంట్ పెడతారు. ఓకే. ఈరోజు ఈ ఏపీ సీఎం ప్రైజ్ మనీ గవర్నమెంట్ 2022కు సంబంధించిన జగనన్న క్రీడా సంబరాలు ఉద్దేశించి మన గౌరవ ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జగనన్న క్రీడా సంబరాలు 2022 కిందన ఏపీ సీఎం ప్రైజ్ మనీ టోర్నమెంట్ 2022 అని రకరకాల స్పోర్ట్స్కి యూత్ అందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా వివిధ స్పోర్ట్స్, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఇట్లాగా బ్యాడ్మింటన్, అన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్ని కూడా యువకుల్లో ప్రతిభ కనబరిచిన వారందరికీ కూడా ఇది ఒక మంచి వేదిక కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా ఇక్కడ లోకల్గా కాన్స్టిట్యున్సీ వైజ్ అందరూ కూడా ఆడుతూ ఉన్నారు. ఇందులో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో అది జిల్లా లెవెల్కి వెళ్తుంది. జిల్లా నుంచి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేట్ లెవెల్కి పంపించే విధంగా, దాని నుంచి అందులో ఎవరైతే ఇంకా మరింత ప్రతిభ కనబరిచిన వారికి నేషనల్ లెవెల్స్ కూడా వెళ్ళే విధంగా అన్ని రకాలుగా కూడా మరి ఈ యొక్క టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా మనకి రాజమహేంద్రవరంలో కూడా గౌరవనీయులు స్పోర్ట్స్ మినిస్టర్ గారు శ్రీమతి ఆర్కే రోజా గారు కూడా వచ్చి క్రికెట్ స్టేడియం, అదేవిధంగా ఇండోర్ స్టేడియం యొక్క శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఆ వర్క్స్ కూడా టెండరింగ్ స్టేజ్లో ఉంది. మరి మీ అందరికీ కూడా తెలుసు, చాలా ఖర్చుతో కూడుకున్న అంశాలు. సుమారుగా ఫస్ట్ ఫేజ్లో 26 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం ప్రారంభం అవుతుంది. దాని తర్వాత సెకండ్ ఫేజ్లో ఇంకొక 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క ఇండోర్ స్టేడియం యొక్క నిర్మాణం జరగబోతుంది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నాకు స్పోర్ట్స్ పైన మక్కువ ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా అది చేయించాలి, ఇండోర్ స్టేడియం చేయించాలి. ఆ ఇండోర్ స్టేడియం కనుక ఒక 1.5-2 ఇయర్స్ కాల వ్యవధి పడుతుంది. అది కంప్లీట్ అయితే మొత్తం అన్ని రకాల డిపార్ట్మెంట్స్, అన్ని రకాల స్పోర్టింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒకే ఒక రూఫ్ కిందన, ఒకే ఒక కాంప్లెక్స్లో ఉండే విధంగా, మరి వేల సంఖ్యలో యూత్ అందరూ కూడా ఏదో ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేశాము, పేరుకేదో సరదాగా ఆడుకుని వెళ్ళిపోతారు అన్నట్టు కాదు. మీ అందరికీ కూడా శిక్షణ ఇప్పించే విధంగా ఏ స్పోర్టింగ్ ఈవెంట్ ఉంటుందో అక్కడ కోచెస్ని వివిధ ప్లేసెస్ నుంచి తీసుకుని వచ్చి శిక్షణ ఇప్పించి మిమ్మల్ని అందరినీ కూడా నేషనల్స్, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనే ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నామని కూడా తెలియపరుస్తున్నాం. రెండో అంశము, మన అందరూ కూడా ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు, అందరూ కూడా చెప్తా ఉన్నారు క్రికెట్ స్టేడియం అంటారు, అది ముందుకు వెళ్ళదు, పేరుకి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇది అయితే ఒక అడుగు అయితే ముందరకు వెళ్ళింది. ఏదైతే స్టేడియం రోడ్ ఉందో నాగుల చెరువు బజార్ దగ్గర, ఆ ప్రాంతము యాక్చువల్గా క్రికెట్ స్టేడియంకి చిన్నదే అవుతుంది. అయినప్పటికీ కూడా మనము ఎన్ని ప్లేసెస్ చూసినప్పటికీ కూడా ఒక ల్యాండ్ తీసుకోవాలా, ఆ ల్యాండ్లో నిర్మాణం చేయాలా. ల్యాండ్ ఎక్కడ మనం కొనాలన్నా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ రాజమండ్రి ప్రాంతంలో చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు. సో ఆ స్టేడియం ప్రాంతాన్నే ఒక 8 ఎకరాలు, 7 acres ఉంది. ఇప్పుడు ఏదైతే షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ పైన స్టేడియం వచ్చేటట్టు, దానిపైన గ్యాలరీ వచ్చేటట్టు, మిగతా గ్రౌండ్ అంతా కూడా ఉపయోగించుకొని ఒక ఫ్లడ్ లైట్స్ తీసుకుని వచ్చి
అందులోనే ఒక గ్రీన్ కార్పెట్లో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఏ రకంగా అయితే ఉంటుందో అదే స్టాండర్డ్స్ని తీసుకుంటూ అది ఒక 12 కోట్ల రూపాయలతో అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా టెండరింగ్ స్టేజ్లో ఉంది. నా అంచనా ప్రకారము నెక్స్ట్ ఇయర్ ఈ నాటికి అది కంప్లీట్ చేసి అందులో ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆడే విధంగా సెలబ్రిటీస్ని తీసుకొని వచ్చి క్రికెట్ ఆడే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నామని కూడా ఈ యొక్క సందర్భంగా యూత్ అందరికీ కూడా మెసేజ్ ఇస్తూ, మరి ముఖ్యమంత్రి గారి బర్త్డే మీ అందరికీ తెలుసా ఏ రోజు? డిసెంబర్ 21 నాటికి ప్రతిభ కలిగిన యూత్ అందరినీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా అన్ని రకాలుగా కూడా రోజా మేడంతో కూడా మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా నేషనల్ లెవెల్స్కి తీసుకెళ్లే విధంగా చర్యలు కూడా తీసుకోబోతామని కూడా తెలియపరుస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. రూరల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు, చందన నాగేష్ గారు, అదేవిధంగా శాప్ డైరెక్టర్ ఉన్నారు, అదేవిధంగా వివిధ నాయకులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ రూరల్ యూత్ని ఉద్దేశించి అదేవిధంగా మనకి రూరల్ కోఆర్డినేటర్ గారు మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిన క్రీడాకారులందరికీ స్పెషల్ అంటే మన సీఎం గారు ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ మళ్ళీ మన నియోజకవర్గం పరిధిలో ఉన్న క్రీడాకారులందరికీ కూడా అవకాశం కల్పించారు. ముఖ్యంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఈ గేమ్స్. సో అందరూ బాగా ఆడి ఇక్కడ ఉన్న అందరూ కూడా మంచి పేరు తీసుకొస్తారని, అలాగే మనందరికీ తెలుసు మనకి వైజాగ్ నుంచి హైదరాబాద్ మధ్యలో వరకు ఎక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ ఎక్కడ లేవు. మళ్ళీ మధ్యలో మనకి చూసుకుంటే 400 కిలోమీటర్స్ మధ్యలో మన రాజమండ్రి ఉంటుంది. అలాంటి ప్లేస్లో మన ఎంపీ గారు ఎంతో కృషి చేసి మనకి రీసెంట్గా మనకి స్పోర్ట్స్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. కూడా ఎన్ఏ చేసి పాల్గొని ఇక్కడి నుంచి కూడా మన నియోజకవర్గాన్ని స్పోర్ట్స్కి వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శాప్ డైరెక్టర్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. క్రీడలు అంటే మిమ్మల్ని ఎంతో ఉత్తేజపడటానికి మన సీఎం గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దయించి మన యువకులందరూ కూడా బాగా ఆడి బాగా ఆడి మనకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన యువకులు అంటే మన యువకులు ఆయనలో కనబడే యూత్ టోర్నమెంట్ స్టార్ట్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి యూత్ ఎవరైతే ఆడేవాళ్ళు ఉన్నారో అక్కడికి పీఈటీలు అందరినీ అరేంజ్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమైంది కాంట్రాక్టర్ రావాలా? మరి ఏంటి డబ్బులు ఇప్పిస్తాను నేను ఇప్పిస్తాను డబ్బులు కాదు వేయించండి, డబ్బులు ఇప్పించేది నేను ఇప్పిస్తాను. లేకపోతే ఉన్నాడు ఇస్తున్నారు, ఆల్రెడీ శాంక్షన్ అయింది కదా. మరి ఇంకా బెటర్. సరే మార్నింగ్ వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. ఓకే కంపల్సరీ. ఓకే వాళ్ళు ఆ పిల్లలందరినీ ఇలా నుంచోబెట్టండి. డిసెంబర్ 9 ఆంజనేయ స్వామి పుట్టినరోజు. ఆంజనేయ స్వామి పుట్టినరోజు అండి. అదే మా నిలబెట్టి గ్రౌండ్ ఏది ఆంజనేయ స్వామి పుట్టినరోజు. ఎప్పుడు? డిసెంబర్ 9. ఓకే వెరీ గుడ్. మీరు ప్లేయర్ అన్నా? ఎన్వీసీ డ్రెస్సా? సన్న లావ్ అయినా కొంచెం
పిండి నువ్వు ఎత్తుతావా? అయ్యో అక్కడ వేయండి, అక్కడ వేయండి. అమ్మో నా షర్ట్ పాడవుతుందేమో. ఎత్తు విశ్వనాథ్ గారు ఎత్తండి. ఎలాగా అలా ఎందుకు? ఇదే కదా చేయండి చేయండి. ఆయనకి పింటూ గారికి మళ్ళీ కాదా బయటికి వెళ్ళు. కాదు స్పోర్ట్స్ ప్లేయర్ ఉండండి అబ్బా ఎత్తడానికి. స్పోర్ట్స్ మ్యాన్ ఉండండి. ఇలాగా ఆడే పిల్లలు రండి. యూత్ కాదు అలా వద్దు, డైరెక్ట్ ఆటల్లోనే ఆటల్లో అక్కడి నుంచి మామూలుగా లెఫ్ట్ నెక్స్ట్. ఓకే లేపు ఎత్తు. ప్లేయర్స్ రండి అబ్బా. అవుడా పింటూ లిఫ్ట్ చేయి. అకల వెళ్ళిపోతుంది. పింటూ లిఫ్ట్ చేయి. ఓ వెరీ గుడ్. అలాగా ప్లేయర్స్ ఉండండి అయ్యా బాబు, ప్లేయర్స్ ఉండండి. మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోండి. ఓకే పింటూ నువ్వు కూడా ఉండు. తమ్ముడు మళ్ళీ తమ్ముడు టచ్ లేదు. పింటూ లిఫ్ట్ చేయి. కొట్టు 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 ఇప్పుడు కొట్టు.
ఎక్కడ ఓకే లెఫ్ట్ చేయి పాయింట్ మాకు పాయింట్ అక్కడ వెనకెళ్ళి సర్వీస్ చేయి ప్లేయర్స్ ఉండడమ్మా బాబు ఇద్దరు ప్లేయర్స్ వెళ్ళారండి వే బాబు బోస్టన్లో ఇద్దరు ఉండండి ఇక్కడ అది వచ్చింది తమ్ముడు మళ్ళీ సార్కే మీరా మేమా తమ్ముడు బోస్టన్స్ ఉన్నారా ఓకే వచ్చింది చూడు వచ్చింది మీరు తమ్ముడు అవుట్ నాకు కూడా వచ్చినట్టుంది ఇది ఆడు సన్నగా అవుతున్నావు కదా నొప్పి వచ్చేసిందా అయితే నాప్కిన్ ఇలా జేబులో పెట్టగట్లాగా బాబు కబడ్డీ ప్లేయర్స్ కబడ్డీ కొడుతున్నారండి కబడ్డీ ప్లేయర్స్ పర్లేదు కోట్లో దిగాలి ప్రసాద్ వాలీబాల్ చేస్తా రిసీవ్ తీసుకోండి మరి ఏం ఆడతావు ఇప్పుడు వాలీబాల్ ఆడతామండి పట్టుకో అందరూ పట్టుకోండి దా రాజేష్ పట్టుకో దా సుబ్బారెడ్డి గారు ఎక్కడ పట్టుకోండి అందరూ పట్టుకోండి దాన్ని పట్టుకోండి దీన్ని పట్టుకోండి రాజేష్ పట్టుకోవా ఓకే రైట్ ఇప్పుడు దీన్ని కొడితే మిగతా వాళ్ళు అందరూ బయట ఉండండి అబ్బా పింటూ నువ్వు వెళ్ళు రా పిల్లల్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి ఆడు రా నువ్వు ఇలా రా వెళ్ళు అబ్బా పట్టుకో పట్టుకో అవుట్ చేసేదాకా వెళ్ళు పట్టుకోండి పట్టేసుకో పట్టుకో రా పిండు నువ్వు రా టైగర్ అండి రా ఏంటది ఇది టచ్ చేయాలి ఈ లైన్ టచ్ చేయాలి ఈ లైన్ టచ్ చేయబోదు లైన్ టచ్ చేసాక అప్పుడు మనిషిని టచ్ చేయాలి ఇలా రా ఏంటది లోపలికి రాని లోపలికి వెళ్ళు లైన్ దాటాలి లైన్ దాటి ఇలా వెళ్ళాలి లైన్ దాటి లోపలికి వెళ్ళాలి ఇలా దాటి దా మళ్ళీ రా కాదు రా 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 రా
ఎంపీ గారు వస్తున్నారు. డౌట్ లేదా ప్లేయర్స్ రండి, ప్లేయర్స్ రండి, 7 మెంబర్స్ రండి. ఓకే పర్లేదు పర్లేదు పట్టుకొని ఓకే పర్లేదు ఆడిని నువ్వు ఉండు బిడ్డు, నువ్వు కూడా ఉండు, నువ్వు చివరుండు. ఓకే 7 ఉండండి కాబట్టి. కబడ్డీ అమ్మ కాలుతోనే ఆడాలి. మీరు రాకపోతే మీరు గట్టిగా పట్టుకుందరు. 2 గోళ్ళ నుంచి పట్టలేదు కదా. కూర్చోబెట్టు వాలీబాల్ అఫీషియల్స్ వెళ్దామా, బయలుదేరదాం. అండ్ కబడ్డీ అఫీషియల్స్ మీరు అఫీషియల్స్ ఒక్కసారి సుబ్రహ్మణ్యం మనిషి కదా, ఎదురుగుండా బిల్డింగ్ బాబు మరి ఈ రెండు కూడా ఓన్లీ